లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తున్నారు. టెక్స్టైల్ పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వన మహోత్సవం లోగోను ఆయన ఆవిష్కరించారు. తర్వాత టెక్స్టైల్ పార్క్ ను సందర్శించారు. అక్కడి పనులను పరిశీలించారు. ప్రస్తుతం సీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అలాగే హన్మకొండ కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ అలాగే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్లోనూ పలు శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం అయితే విజువల్స్లో చూస్తున్నారు. హన్మకొండ కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అక్కడి పనులను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుతం అయితే వరంగల్లో హన్మకొండ కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ పనులు ఏ విధంగా ఉన్నాయి, పలువురు అక్కడ వాసులు ఏమంటున్నారు? ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులకు కొన్ని బాధ్యతలు అప్పగించాలి. వారికి ఇన్కమ్ జనరేషన్ కోసము మహిళా శక్తి స్కూల్స్ కావచ్చు, మహిళా శక్తి కార్యక్రమాల పేరుతోని అటు స్కూల్ యూనిఫామ్స్ వాళ్ళకి ఇవ్వడము, అదేవిధంగా స్టిచ్చింగ్ సంబంధించి మండల సమాఖ్యలకు ఆ మెషిన్లు అందించే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ప్రస్తుతానికి హన్మకొండలోని ఐడిఓసి కాంప్లెక్స్ లోపల హన్మకొండ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మహిళా సంఘాలకు సంబంధించి మహిళా శక్తి పేరుతోని కుట్టు మిషన్ల అందజేతతో పాటుగా దాంతో పాటుగా వీళ్ళకి క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. దాంతో పాటుగా మహిళా సమాఖ్యలకు అటు మండలాల వారీగా కూడా ఒక్కొక్క సమాఖ్యకు కటింగ్ మెషిన్లు అందించారు. ఒక్కొక్కటి అటు బటన్ మెషిన్స్ దాదాపు 1,08,000 పైగా వాల్యూ చేసేటువంటి బటన్ మెషిన్లు, కటింగ్ మెషిన్ 6,000కు పైగా వాల్యూ చేసే కటింగ్ మెషిన్లు, కాజా మెషిన్ 60,000కు పైగా వాల్యూ చేసే కాజా మెషిన్, అదే విధంగా పూర్తి స్థాయి లోపల అటు కుట్లకు అల్లికలకు సంబంధించినటువంటి మెషిన్లను కూడా ఆయన ఇవ్వడం జరిగింది. దీంతో మహిళా శక్తి ఎంటర్ప్రైజెస్ పేరుతోని జిల్లాల వారీగా కూడా మహిళా మండల సమాఖ్యలకు అందులో పనిచేసిన యువతకు ఆ యూత్ కు పూర్తిగా ప్రధానంగా వాళ్లకు సశక్తితో వాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా, కుటుంబాన్ని పోషించే విధంగా ఆర్థిక పరిపుష్టి కలిగేందుకు ఈ మహిళా శక్తి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం నూతనంగా తీసుకుంది. ఇక ప్రస్తుతం వారికి సంబంధించి గ్రామాల లోపల అటు ఆర్ఓ వాటర్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే కొంతమందికి అటు కుట్టు అల్లికలకు సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ మెషినరీ ఏర్పాటు చేయడం కూడా ఇవ్వడం జరిగింది. సో దీంతో మహిళా సంఘాలు బలోపేతం అయితేనే పూర్తిగా కుటుంబాలు కూడా ఆర్థిక పరిపుష్టి చెందినటువంటి అంశంతో ఈ రోజున ఈ మహిళా శక్తి కేంద్రాలకు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వం సంబంధించినటువంటి రంగాలలో కూడా క్యాంటీన్ల కూడా ఏర్పాటు కూడా మహిళా సంఘాలకి అప్పచెప్పే నిర్ణయం తీసుకుంది. కాబట్టి పూర్తిగా మహిళలతో ఈ యొక్క కార్యక్రమాలు వాళ్ళకి ఉపాధి కల్పిస్తే వాళ్ళు అందులో పనిచేయడమే కాకుండా కూడా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టం అవుతాయి, వాళ్ళ పనుల్లో కూడా సక్సెస్ రేట్ ఉంటుందనే అంశంతో కాంగ్రెస్ ప్రభుత్వము ఈయన ఏర్పాటు అయితే చేసింది. మొత్తానికి దీంతో మహిళా సంఘాల సమాఖ్యలు ఇన్ని రోజుల పాటు పావలా రుణాలు, వాళ్ళకు కొంత
ఏదైనా పనులు అప్పగించాలంటూ ఉన్నటువంటి డిమాండ్లకు కూడా ఇవన్నీ తీర్చినట్లు అవుతుంది. అదే విధంగా వాళ్ళ మండల సమాఖ్యలకు పూర్తి స్థాయి లోపల వర్క్ ఇచ్చినట్టుగా అవుతుంది. సో దీంతో గతంలో ఉన్నప్పటికంటే కూడా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేటువంటి అవకాశాలు ప్రస్తుతం రేవంత్ సర్కారు వాళ్ళకి కల్పించని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ యొక్క మహిళా శక్తి కార్యక్రమం తీసుకోవడం కూడా పూర్తిగా అటు మహిళా సంఘాలు, మహిళా సమాఖ్యలతో పాటు కూడా పూర్తిగా అటు ఓరుగల్ జిల్లా వాసి సంబరాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే దాదాపు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన ప్రారంభించిన మహిళా శక్తి కేంద్రం దాదాపు 20 లక్షలకు పైగా నిధులతో డిఆర్డిఏ మెప్మాకు సంబంధించి 2 యూనిట్ల ద్వారా కూడా దాదాపు 20 లక్షలకు పైగా మెషిన్ వాళ్ళకి అందజేశారు. సో మొత్తంగా ఇదంతా మహిళలు ఆర్థికంగా సంక్షేమం వాళ్ళకి అందించడంతో పాటు కూడా ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబాలను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఈ మహిళా శక్తి ఎంటర్ప్రైజెస్ ఒక ప్రోగ్రామ్ ద్వారా అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రాధిక. రైట్ వేణు, దృశ్యాల్లో చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి అందరూ కనిపిస్తున్నారు. ఇంకా ఎవరెవరు మంత్రులు పాల్గొన్నారు? అంటే ప్రధానంగా ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి, అదేవిధంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల సాధన కోసం అయితే ప్రస్తుతం 2 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష జరగబోతుంది. అందులో మంత్రులు దామోదర్ రాజనరసింహ, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా స్థానిక మంత్రులైనటువంటి సీతక్క, కొండా సురేఖ, 4 మంత్రులతో పాటుగా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొనబోతున్నారు. దాంతో పాటుగా రాష్ట్ర స్థాయికి సంబంధించిన సిఎస్, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా రావడం జరిగింది. సో మొత్తంగా ఈ సమీక్ష సమావేశం లోపల ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా వెంటనే అమల్లోకి వచ్చే విధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడే ఉన్న నేపథ్యం లోపల పూర్తి స్థాయిలో సమస్యలకు సొల్యూషన్ దొరికే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే జిల్లాల పర్యటనలో మొదటిది కావడం, దాంతో పాటుగా వరంగల్ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానంటూ ఆయన గతంలోనే ప్రకటించారు. వరంగల్ ను దత్తత తీసుకున్న కూడా ఒకనొక సందర్భంలో ప్రకటించారు. అంటే అప్పటి ఆ మాట నిలబెట్టుకునే విధంగానే మొదటి జిల్లా పరిశీలనకు వరంగల్కే రావడము, దాంతో పాటుగా దాదాపుగా రాష్ట్ర యంత్రాంగం, అధికార యంత్రాంగం కూడా సీఎంతోనే పాటు ఉన్న నేపథ్యం లోపల ఈ సమీక్ష చాలా కీలకమైందని చెప్పొచ్చు. ప్రధానంగా వరంగల్ అభివృద్ధితో పాటు గతంలో ఎదుర్కొన్న సమస్యల సాధన దిశ కూడా ఈ యొక్క చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మంత్రి గతంలో ప్రజాప్రతి ఉన్నటువంటి వాళ్ళే కాకుండా కూడా ప్రస్తుతము సీనియర్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించారు సమీక్ష కంటే. ప్రతి ఒక్క సమస్యపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఆయన సూచనలు చేయడం, మరోవైపు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగే అవకాశం అట్లా కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటి క్రితము ఆ మెగా టెక్స్టైల్ పార్క్ అంశం లోపల మాట్లాడుతూ తన సమీక్ష సమావేశంలో పలు సూచనలు చేస్తాను, అక్కడే చేస్తానంటూ కూడా ఆయన అక్కడే చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు అంశాలన్నీ కూడా ఈ సమీక్ష సమావేశం తర్వాత ఆయన చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఆయన సమీక్ష సమావేశం తర్వాత మీడియాతో కూడా చిట్ చాట్ నిర్వహించి ఏదైనా సమస్యలకు సాధన కోసం కావచ్చు, మరి ఏదైనా కొత్తగా అభివృద్ధి కోసం చేయాల్సిన అంశాలపై కూడా ఆయన చర్చిస్తే దాదాపు 15 నిమిషాలు చర్చిస్తా అంటూ కూడా చెప్తాను. అంటే దీన్ని బట్టి చూస్తే వరంగల్ సర్వతోముఖాభివృద్ధి కోసం ఆయన ఈ సమీక్షలో కీలక అంశాలు, అదే విధంగా ఆ నిధుల కేటాయింపు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా విద్య, వైద్యము, ఉపాధి అవకాశాలు, ఈ 3 రంగాలకు సంబంధించి ప్రధానంగా సమీక్ష జరిగే అవకాశం ఉంది. దాంతో పాటుగా గ్రేటర్ వరంగల్ కి సంబంధించి వరదలు వస్తున్నాయి. దాదాపు వచ్చే నెల లోపల పూర్తి వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గత సంవత్సరం ముంపు గురే దాదాపు 20,000 మందికి పైగా పూర్తిగా నిరాశలయ్యారు. అంటే ఈ సమస్య తీవ్రంగా అటు వరంగల్ ను వేధిస్తుంది కాబట్టి దానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదే విధంగా ప్రస్తుతం వరదలు రాకుండా ప్రజలు నిరాశలు కాకుండా ఉండడానికి దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. దాని ప్రణాళికలు దానికి అమల్లోకి తీసుకొచ్చే అంశంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ ఓరిగల్కు సంబంధించిన ప్రధాన సమస్యలు, ప్రధానంగా అభివృద్ధి పనులు, దానికి సంబంధించిన నిధుల కేటాయింపు అనేది ఈ 3 అంశాలే కీలకంగా ఈ సమీక్ష సమావేశం ఉండబోతుంది. దానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వారికి ఎటువంటి పనులు కావాల్సిన కూడా ప్రతి ఒక్క నోట్ ఫైల్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి అదంతా సీఎం ముందే పెట్టే అవకాశం ఉంది. దాంతో దానికి నిధుల కేటాయింపు కావచ్చు, ఆ పనులకు సంబంధించినటువంటి ఆర్డర్లు ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం, దానికి సంబంధించి పూర్తి స్థాయి లోపల ఇక్కడి నుంచే ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా ఆయనతో ఉండడంతో పాటు ఈ సమీక్ష సమావేశం లోపల ఆయనే ఒక కీలకంగా మారున్న నేపథ్యం లోపల చాలా సమస్యలకు ఇక్కడ సొల్యూషన్ దొరకడమే కాదు, మొత్తంగా అభివృద్ధి విషయంలో కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీ, భవిష్యత్ ప్రణాళికలు కూడా ఈ యొక్క సమావేశం ద్వారా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మొత్తంగా మరికొద్ది నిమిషాల్లోనే ఆ సమీక్ష మొదలు కాన నేపథ్యం లోపల కొంత ఈ సమీక్ష సమావేశంలో ఏం జరుగుతుంది, సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కుల్పిస్తున్న ఒక ఆశతో అయితే ఓరుగల్ వాసి ఎదుర్కొంటున్నారు. మరికొద్ది సేపట్లో దానిపై ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది రాధిక.
రైట్ వేణు, సుమారు ఎప్పుడు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు? 6-7 గంటల వరకు వరంగల్లోనే పర్యటిస్తారు. ఈ 2-3 గంటల పాటు కూడా ఇంకా ఎటువంటి ప్రముఖ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టనున్నారు? అంటే ప్రస్తుతం మాత్రము ఐడిఓసి లోపల 2.5 గంటల పాటు సమీక్ష షెడ్యూల్ అయితే చేయడం జరిగింది. అయితే ఆ షెడ్యూల్ అనుకున్న దాని ప్రకారం పూర్తయితే 6:10 హంటర్ రోడ్ లో నిర్మిస్తున్నట్టు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసుకుని 30 నిమిషాల పాటు అక్కడే ఉండి అక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ నుంచి ఆయన ప్రతి హెలికాప్టర్ హైదరాబాద్కు వస్తారు. కానీ సమీక్ష సమావేశము ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, నూతనంగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు సీనియర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సమీక్ష సమావేశం కనుక ఆలస్యం అయితే మాత్రం ఆయన ఆ రోడ్డు మార్గాన్ని హైదరాబాద్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా గత ప్రభుత్వ హయాం లోపల ఎన్నికలు వస్తున్నాయనగా ఎలక్షన్ కోడ్ వస్తుంది అనేటువంటి తొందర లోపల ఎన్నో నిధులు కేటాయిస్తామని చెప్తూనే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. చాలా మంది ఇబ్బందులు పడ్డారు, ఎంతో మంది సంక్షేమ ఫలాలు అందక చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో ఆ సమస్యలకు సంబంధించి అన్ని కూడా రిపోర్ట్లు నివేదికలు సిద్ధం చేసుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో పాటుగా ఎంపీ సెగ్మెంట్ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల ఉన్నటువంటి ఇటు వరంగల్ ఎంపీ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ ఎంపీ సెగ్మెంట్ కావచ్చు, ఎంపీలు కూడా ఈ సమీక్షలో పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా ఎన్నికల సమయం లోపల చాలా సమస్యలపై హామీలు ఇవ్వడం జరిగింది. తాము గెలిస్తే ఆ సీఎం రేవంత్ రెడ్డితో పనులు చేపిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా తమకు పార్లమెంట్ సెగ్మెంట్ లోపల జరగాల్సిన పనులకు సంబంధించి నివేదిక సిద్ధం చేస్తున్నారు. అంటే ఇవన్నీ చర్చకు వచ్చిన తర్వాత దాదాపు విద్యకు సంబంధించి, వైద్యానికి, ఉపాధికి, వరంగల్ సంబంధించి మౌలిక వసతులకు అంటే ఈ 4 అంశాలపై చర్చ దాదాపుగా 3 నుంచి 4 గంటలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమీక్ష సమావేశం కనుక లేట్ అయి ఉంటే ఆయన రోడ్డు మార్గాన్ని హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా తను ప్రతి ఒక్క నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి అదే విధంగా అభివృద్ధి కోసం ప్రణాళికలపై కూడా కొన్ని సబ్ కమిటీలు వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే మంత్రులు ఇచ్చినటువంటి నివేదికలకు సబ్ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే తను స్టడీ చేసినటువంటి కొన్ని అంశాలపై ఆయన ప్రకటన చేయడము, అదేవిధంగా దానికి సంబంధించి నిధుల కేటాయింపు, దానికి సంబంధించి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా కూడా కొన్ని వర్క్స్ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా సమీక్ష సమావేశం లేట్ అవుతుందా, ఒకవేళ షెడ్యూల్ ప్రకారం పూర్తవుతుందా అనే దానిపై కొంత సందిగ్ధత ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో సమస్యలున్నాయి వరంగల్ లోపల, ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రులు వినతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ సమీక్ష సమావేశం పైనే షెడ్యూల్ చివరి నిమిషంలో మార్పులు చేర్పులు తిరుగు ప్రయాణం అనేది కూడా ఆధారంగా అయితే ఉంది. మొత్తానికి చూడాలి, దీనిపై మరికొద్ది సేపట్లో అయితే క్లారిటీ వస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు.